MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఇయర్ మొత్తంలో కూడా మనకి కొన్ని మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ కొన్ని తీసుకుంటామంట డెసిషన్స్. అండ్ జనవరి 1st అంటే ఈ ఇయర్కి నేను చేయాలి అనుకుంటే వెయిట్ రిడక్షన్ కానీ, లేకపోతే నేను జిమ్ జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే యోగా చేయాలి, ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అవేవి మనం పాటించమనుకోండి. సో త్వరలోనే యోగా డే రాబోతుంది. మన ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఎస్, యోగా డే, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అని చెప్పి. బట్ యోగా అనగానే అందరూ కూడా వెయిట్ రిడక్షన్ కోసం, కొంతమందికి చేయమని చెప్పిన ఏంటి నేను అంత లాభ ఏమైనా ఉన్నాను, నేను ఎందుకు యోగా చేయాలని చెప్తూ ఉంటారు. అసలు యోగా అనేది మన లైఫ్ స్టైల్లో ఎప్పటి నుంచో ఉంది. మన భారతదేశంలో ఉన్న యోగా ప్రాముఖ్యతని ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నాము న్యూట్రిషనిస్ట్ ఇంకా యోగా ట్రైనర్ హిమా గారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యోగా ఈజ్ ఫర్ ఓన్లీ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా బాగా ఒబేస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అనేది మన వాళ్ళల్లో అందరిలో నాటుకుపోయింది అనమాట ఆలోచన. బట్ యోగా ఈజ్ ఫర్ వాట్? అసలు యోగా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు మన ఆడియన్స్కి తెలియజేద్దాము. తప్పకుండా అండి. సో మీ ద్వారా యోగా అనేది వెయిట్ రిడక్షన్కి యూజ్ చేస్తామండి. జస్ట్ 0.1%. అండ్ 2 ఆసనాలు చేసేసి జిమ్కి వెళ్ళిపోతే వెయిట్ రిడక్షన్ అయితే అందరూ అదే చేసేస్తారు. అవరు తెలుసుకోండి. అంటే ఒక్క దాంతో అవ్వరు. డైట్ కంట్రోల్ చేయాలి. అసలు వాళ్ళు ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, డెలివరీస్ అయిన తర్వాత, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, రకరకాల రీజన్స్ ఉంటాయి. 2 ప్రతి ఒక్కళ్ళు లావుగా ఉన్న వాళ్ళందరూ తినేసే లావు అయిపోతారని ఉండదు. కొంతమందికి బ్రాడ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు, జెనెటిక్స్ ఉండొచ్చు. బ్రాడ్గా ఉన్న మనిషి సడన్గా కాంపాక్ట్గా మీ ఒక పర్సనాలిటీ, ఇప్పుడు నాదొక స్ట్రక్చర్ ఉందనుకోండి, మీది ఒక బోన్ స్ట్రక్చర్ ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది. కొంతమందికి వైడ్ ఉండొచ్చు. ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు అవరు. మీ బెస్ట్ వర్షన్ అవ్వచ్చు. సో మీరు వర్కౌట్ చేయాల్సింది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్తో చేస్తే అప్సెట్ అవుతారు. కొంతమంది న్యూ ఇయర్ ఫస్ట్ కల్లా 20 kgs 15 kgs ఆర్ 10 kgs తగ్గుదామని జాయిన్ అవుతారు. అప్సెట్ అవుతారు, ఎందుకంటే అది జరగని పని. అది ఎంత ఫాస్ట్గా రెడ్యూస్ అవుతే అంతే తొందరగా పుట్ ఆన్ అవుతాం. కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు కదా, నేను ఒక 2 months మ్యారేజ్ ఉంది, బర్త్డే ఉంది, బర్త్డే చేసుకోవాలన్నప్పుడు నేను స్లిమ్గా అయిపోవాలి అని చెప్పి, ఈ 1 month చేస్తే నేను 10 kgs తగ్గాలి అని చెప్పి. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఒక 10 kgs తగ్గాలంటే మనం అవుతుందా? ఒక మనిషి తగ్గాలి అనుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, కానీ సస్టైన్ అవ్వటం అనేది కష్టం. మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఒక వెయిట్, ఇప్పుడు మీరు 1 kg 2 kg తగ్గినా అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం, గుడ్. సడన్గా తగ్గినప్పుడు మీకు మజిల్ లాస్ అవుతుంది ఫ్యాట్ లాస్ కన్నా. 2 మీరు ఒక్కసారి సడన్గా తగ్గినప్పుడు మీకు ఎనర్జీ, అండ్ ఎవరు వెయిట్ రిడక్షన్ అయినా, ఎవరు డైట్లు చేసినా, ఇది అందరికీ చెప్తాను, ఎవరు న్యూట్రిషనిస్ట్ మీరు వెళ్తున్నారా, లేకపోతే ఒక పలానా డైట్ ఏం చేసినా కూడా మీకు రాత్రి అయ్యేసరికి నీరసం రాకూడదు. అంటే ఎప్పుడెప్పుడు పడుకుందామా ఓపిక లేనట్టు, పొద్దున ఇంకా ఓపిక లేనట్టు, అమ్మ చచ్చినట్టు లెగాలి అనుకోకూడదు, మీ హెయిర్ లాస్ అవ్వకూడదు, స్కిన్ జీవం లేనట్టు అవ్వకూడదు. అవన్నీ కరెక్ట్గా బాగున్నాయి అంటే మంచి నిద్ర పడుతుంది, స్లిమ్ అయ్యాము బట్ మంచి నిద్ర పడుతుంది, స్కిన్ బాగుంది, అలాగే ఉన్నాము, హెయిర్ లాస్ లేదు, యాక్టివ్గా ఉన్నామంటే మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు. ఓకే. సో ఇందులో ఏ ఇష్యూస్ వచ్చినా కానీ రాంగ్ వే. ఓకే. సో ఎవరికి అవసరం అవుతుంది ఇప్పుడు నిజంగా యోగా చేయాలని ఎవరైనా డిసైడ్ అవ్వాలి అంటే? మన వాళ్ళకున్న మిత్ ఏంటంటే లావుగా ఉండాలి, ఆరోగ్యం బాగుండకుండా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం ఏదో ఇష్యూస్ ఫేస్ చేసి ఇప్పుడు నార్మల్ స్టేజ్లో వస్తున్నప్పుడు యోగా చేయాలి అని. అసలు యోగాలో ఎవరు చేయాలి యోగా అనేది? యోగా అనేది పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొన్ని ఆసనాల పేర్లు, ఆనంద బాలాసన్, అలాగా సుప్త పెద్ద కోణాసనం అనేసి, పిల్లలు మామూలుగా పడుకున్నప్పుడు కాళ్ళు ఇలా పట్టుకుని ఈ పోస్చర్స్ని ఆసనాల్లో కూడా ఉంటాయి. బాలాసనం అని, ఆనంద బాలాసనం, ఇలాంటివన్నీ. సో బేసిక్గా మన బాడీ పుట్టుకతోనే మన ట్రెడిషనల్ పనుల్లోనే యోగా ఉంది. 2 నన్ను అడిగితే యోగా గంట మ్యాట్ మీద కాదు, యోగా ఈజ్ అ లైఫ్ స్టైల్ చేంజ్. మీరు బ్రషింగ్, బాతింగ్ ఎలా చేస్తారో యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. పొద్దున నిద్ర లేచినప్పుడు మలాసన్,
అదేంటంటే మోషన్ ఫ్రీ అవ్వని వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయక ఇప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ట్రెడిషనల్. ఇప్పుడు మలాసన్ మీరు చూస్తే మళ్ళీ అంటే వేస్టేజ్. సో ఆ పోస్చర్ సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్ ఇండియన్ టాయిలెట్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఆసనం అక్కర్లేదు, ఇది రోజు మనం చేసేది. బట్ ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసి దట్స్ అగైన్ ఏ ప్రాబ్లం. చెక్కి చాలాసనం అని ఉంటుంది, చెక్కటం అంటే అమ్మమ్మ నానమ్మలు ఇలాగా విసిరేవారు, కాళ్ళు వైట్ చేసి ముగ్గులేసేవారు, పెల్విక్ ఎక్సర్సైజెస్ అయిపోయేవి, పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ గా ఉండేది, కింద కూర్చునేవారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు మనం యోగా ఓకే ఇలా చెయ్యాలి 1 hour ఎక్కడికన్నా ఒక టీచర్ అవసరం లేదు. అండ్ యోగాలో బ్యూటీ ఏంటంటే జిమ్స్ లాగా లేకపోతే స్విమ్మింగ్ లాగా ఇంకేదో లాగా మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా మీరు ఒకసారి నేర్చేసుకుంటే యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, మీరు మీ చక్కగా మీ ప్లేస్లోనే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అయితే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడంటే మోడర్న్ వరల్డ్కి వచ్చేసాము. లైక్ మార్నింగ్ చీపురు పట్టుకొని ఊడ్చేవాళ్ళు, బయట ముగ్గులు వేయడం, వంట చేసేటప్పుడు కింద కూర్చునేవారు, బకెట్ తో బిందెతో నీళ్ళు తీసుకుని వచ్చేవారు, వెయిట్ ట్రైనింగ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు కొత్తగా జిమ్లో మనం కొంతమంది, ఇప్పుడు నేను కల్ఫిట్ F99 ఫిట్లోనే యోగా క్లాసెస్ రన్ చేస్తున్నాను. సో కొంతమంది జిమ్కి వచ్చిన వాళ్ళు కానీ యోగాకి వచ్చిన వాళ్ళు కానీ యోగాలో కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట అడ్వాన్స్ యోగాలో. సో బేసిక్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనగానే 5 kgs 10 kgs కాకుండా వాటర్ బాటిల్స్తో 1 kg డంబెల్స్తో స్ట్రెంథనింగ్, ఇవన్నీ కొత్తవి కాదు. ఇందాక నేను చెప్పినట్టు వంట చేసేటప్పుడు పెద్ద పెద్ద బాండీలు, 6 నూతులో నీళ్లు తోడేయటము, ఇవన్నీ వెయిట్ ట్రైనింగ్ కిందే వస్తాయి. వెయిట్స్ యూస్ చేసేవారు, దంచటము, ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ గానే మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, గట్టిపడుతుంది ఒళ్ళు. ఇంత డెలికేట్ గా అయితే ఎప్పుడూ లేరు మన అమ్మమ్మలు నానమ్మలు, ఆ ముందు జనరేషన్స్ చాలా హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఈ ఇంట్లో మీరు చిన్న ఇంట్లో మీరు మైళ్ళు తిరుగుతారు ఒక విమెన్, కానీ అది ఎక్సర్సైజ్ కింద అవ్వదు. కొంతమంది చెప్తుంటారు ఇంట్లో ఇన్ని వర్క్స్ చేసుకుంటున్నాను, తిరుగుతూనే ఉంటున్నాను, నాకు ఇంకా వాకింగ్ ఎందుకు అంటుంటారు కదా. చెప్తారు ఎక్సర్సైజ్ ఇస్ అదే డిఫరెంట్ అండి. ఇంట్లో చేసే పని డిఫరెంట్. ఇంట్లో పని చేయటం యాక్టివ్గా ఉంచుతుంది, కానీ అది కూడా ట్రిగర్ చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో పని మనం సింక్ దగ్గర వంగి మీరు గిన్నెలు తోమితే ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, స్పైన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వచ్చిన వాళ్ళందరూ L4 L5 ప్రాబ్లమ్స్ రావటము, లేకపోతే సివియర్ బ్యాక్ ఇష్యూస్ రావటము. ఎందుకు అంటే మీరు ఇలా వంగి రాంగ్ పోస్చర్లో గిన్నెలు కడుగుతుంటే ఆ గట్టు అడ్డొస్తే బ్యాక్ ట్రిగర్ అవుతుంది. సో సివియర్ బ్యాక్ పెయిన్ రావటం, ఆర్ మొబైల్స్ ఎక్కువ చూసుకోవటం, ఇలా మెడ ఉంచటము, స్పాండిలైటిస్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ రావటము. సో రూట్ కాజ్ ఏదైనా సరే రూట్ కాజ్ 2 యోగా అనేది ఏదో సమస్య వచ్చిన తర్వాత స్టార్ట్ చేయకూడదు. ఇది ప్రొయాక్టివ్గా ముందు నుంచే స్టార్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ రావు. ఏ వయసుకి ఆ వయసుకి ఆసనాలు ఉంటాయి. ఎర్లియస్ట్ ఆఫ్ ద ఎర్లియస్ట్ 5-6 years నుంచి కూడా యోగా చేసే పిల్లలు ఉంటారు. రోజువారీ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ కింద ఎలా పడితే కూర్చుంటారు, వజ్రాసనంలో కూర్చుంటారు, పని చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఆ లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవ్వరూ కింద కూర్చొని గిన్నెలు కడగట్లేదు, మెయిడ్స్ ఉంటున్నారు. లేదు అన్న ఎప్పటికప్పుడు సింక్ దగ్గర గిన్నెలు కడిగేస్తూ ఉంటారు. ఆర్ వాషింగ్ మిషన్స్ వచ్చాయి, బట్టలు ఉతకట్లేదు. అసలు మజ్జిగ చెయ్యడం అనేది అంటే మనల్ని ఒక ఆదివా మానవులా చూస్తారన్నమాట. ఏంటి ఇప్పటికి కూడా మిక్సీలో వేస్తే అయిపోతుంది అని కూడా. ఈ చేంజెస్ వల్ల కూడా మనం సిక్ అవుతూ రావడం, మీరు అన్నారు ఇంత సెన్సిటివ్గా ఎప్పుడు లేము అని చెప్పి, మేబీ ఇలా జరుగుతుందేమో దీనివల్ల కూడా. కరెక్ట్. అందుకే ఇప్పుడున్న వరల్డ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే మనకి వరం లాంటిది యోగా, స్ట్రెంథనింగ్ అవుతుంది. అండ్ 2 అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది ఫిజికల్ ఫిట్నెస్ కింద ఆగిపోకూడదు. మిగతా ఏవి చేయనంత మ్యాజిక్ యోగా చేస్తుంది మెంటల్ ఫిట్నెస్. ఓకే, 100%లో స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ 70% ఇప్పుడున్న యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్న బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ వీటి నుంచి కాదు, విపరీతమైన స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అవును అవును. సో అది ఓవర్కమ్ అవటం చాలా ఇంపార్టెంట్. దిస్ జనరేషన్ ఈజ్ ఫిజికలీ ఫిట్, మెంటల్ ఫిట్నెస్ రావట్లేదు. జిమ్ వెళ్తున్నారు, ఇది వరకటి కన్నా ఎంత రెక్లెస్గా ఉన్నవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువే జిమ్స్కి ఇప్పుడు అవేర్నెస్ పెరిగి నేర్చుకోవటం అన్ని చేస్తున్నారు. కానీ ఎండ్లో బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును అవును. మీరు ఫిజికల్గా ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్, కాసేపు ధ్యానం చేసుకోవటం. అప్పుడు అమ్మమ్మలు ఇదివరకు కాలంలో
చాంటింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకుని కూర్చోవటమే కాదు, మనం ప్రజెంట్ని ఎంజాయ్ చేయటం. ఓకే. అంటే కాన్షియస్ లివింగ్ లేదు, రేపుడు గురించి ఆలోచించి భయపడుతున్నాం, పాత దాని గురించి ఆలోచిస్తూ అలాగే డిస్టర్బ్ అవుతూ ఉన్నాం. ఆ పాత పద్ధతి ఆర్ ఇంత స్ట్రెస్ లేకుండా ఉండటానికి వాళ్ళ కారణం ఏంటంటే ఈ రోజు ఇప్పుడు సంగతి మాత్రమే. సర్వేస్ కూడా చెప్తున్నాయి 100లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. రేపు ఏం వర్క్ చేయాలి, రేపు ఆఫీస్లో ఏమవుతుంది, లేదా రేపు పిల్లలకి ఏం వండాలి, హౌస్ వైఫ్స్ అయితే, టీనేజర్స్ అయితే ఏ గేమ్స్ ఆడుతున్నా కూడా రేపేంటి లేదా నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఉంటున్నారు, కానీ 100% ఫోకస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండట్లేదు అని చెప్పి. అది ఉండాలి. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, మైండ్ఫుల్ ఈటింగ్, న్యూట్రిషన్ కూడా చాలామంది అడుగుతుంటూ ఉంటారు ఏం తినాలి. ప్రపంచంలో నీకు ఏ ఫుడ్ పడుతుందో నాకేం ఫుడ్ పడుతుందో ఎవరూ చెప్పలేం, ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాలి. ఏం సెట్ అవుతుంది, నాకు ఇది తింటే ఏమవుతుంది, యూ నీడ్ టు చెక్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎంతసేపు ఏం తినాలి కాదు, ఎలా తినాలి అనేది మర్చిపోతున్నాం. ఎంతమంది రిలాక్స్డ్గా భోంచేస్తున్నారు, సోఫాలో ఇలా కూర్చుని టీవీ పెట్టుకుని మనం ఏం తింటున్నామో తెలియట్లేదు, అవసరం దానికన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది ఒక్కోసారి. క్వాంటిటీ తింటున్నాం, క్వాలిటీ ఇస్ మిస్సింగ్. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వరకు భోంచేసే ముందు కింద కూర్చుని చుట్టూ నీళ్ళు ఇలా చల్లి ప్రేయర్ చేసుకుని, ఇవన్నీ ఒక రీజన్. ఎందుకు అంటే మన తినేటప్పుడు వేరే మూడ్ ఏదైతే మనం వేరే మూడ్లో ఉంటాం, ఎవరితో దెబ్బలాడొస్తాం లేకపోతే ఇంకేదో మూడ్లో ఉంటాం, ఆ మూడు మీరు తినేటప్పుడు క్యారీ చేయకుండా ఒక్క నిమిషం నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయ్యి తినేది ఒంటికి పడుతుంది. మీరు కొంచెం తినండి, టుగెదర్ తినండి, కింద కూర్చొని తినండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఇంత అసిడిటీస్ లేవు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు. చేసి నవిలి తినటం మానేసాం. నవిలి తినటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మ్యాక్సిమం డైజెషన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి మన గట్ సిస్టమ్, ఇంటెస్టైన్స్ మీద లోడ్ పట్టడము, ప్యాంక్రియాస్, ఈ పని ఎక్కువ చేయకుండా మనం నోటితోనే నవిలి తినాలి. మరి కంగారుగా తిన్నప్పుడు నవలం, టీవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా కాన్షియస్గా మనము తినం. అవును. సో ఏం తింటున్నాం అనేది తెలియాలి. సో అది అంటే మైండ్ఫుల్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మీద ఫోకస్. రేపు నేను ఏ పని చేయాలి లేకపోతే అదే అలాగా, అప్పుడు స్ట్రెస్ బిల్డప్ అవుతుంది, బ్రెయిన్ కామ్ డౌన్ అవ్వదు. సో మెడిటేషన్ అంటే నా దృష్టిలో కూర్చుని కళ్ళు మూసుకుంటేనే మెడిటేషన్ కాదు, ఈ ప్రెజెంట్ని రిలాక్స్డ్గా. ఎంతోమంది బాగా బయట చూస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు హార్న్ కొట్టేసి ట్రాఫిక్ జామ్ మనం స్ట్రెస్ తీసుకున్నా స్ట్రెస్ తీసుకోకపోయినా మనం ముందు వాళ్ళు కదిలేదాకా మనం కదలం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జస్ట్ కామ్ డౌన్, కాసేపు రిలాక్స్గా ఈ సాంగ్స్ వినండి, చాంటింగ్ చేసుకోండి, ఇంకేదైనా డైవర్షన్ చేసుకుని ఆ ప్రెజెంట్ని అక్కడ ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఎంత వరకు వచ్చామంటే హిమ గారు, ఎలా కూర్చొని ప్రశాంతంగా ఎలా తినాలో కూడా ఎవరైనా చెప్తే కానీ మనకు తెలియట్లేదు. అంత హరీబరీ లైఫ్, అసలు బిజీ లేకపోయినా కానీ తినడమే కదా అన్నట్టు. ఈ టైం ఫోన్ చూడడానికో లేకపోతే అన్నెసరీ థింగ్స్కో యూజ్ చేస్తున్నాం తప్ప మనకి ఏది కావాలి, ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేకపోతుంది. ట్రూ. అట్లీస్ట్ వచ్చే జనరేషన్ కన్నా మనం ఇప్పుడు కరెక్షన్స్ చేస్తే వాళ్ళ స్ట్రెస్ మెయిన్ మ్యాక్సిమం ఇక్కడ మసిల్ టేర్ అయితే, అంటే ఇక్కడ మసిల్ కట్ అవుతే హీల్ అవటం ఈజీ. నర్వస్ సిస్టమ్కి ఏమన్నా అయిందంటే హీలింగ్ కష్టం. సో అందుకోసమే వై మెడిటేషన్ అండ్ ఆల్ దీస్ అంటే, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇస్తుంది యోగా. అంటే మన అందరికీ ఇంత స్ట్రెస్ ఉంటుంది పుట్టిన పిల్లల దగ్గర నుంచి, ఎంత చెట్టుకు అంత గాలి అనేసి. ఆ స్ట్రెస్ ఎగ్జాస్ట్ చేయటం అనేది ఆర్ట్. సో యోగా చేసిన వాళ్ళకి స్ట్రెస్ ఉండదా అంటే కాదు, హ్యాండ్లింగ్ చేయటం ఈజీ అవుతుంది. ఈరోజు స్ట్రెస్, ఈరోజు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఆ స్ట్రెస్ని బయటికి తోసేస్తున్నాం. ఆర్ యార్ రిలాక్సేషన్ మీదేంటి, పెయింటింగ్ చేస్తే అట్లా యూ చూస్ సంథింగ్, ఆ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. అంతేగాని నెక్స్ట్ డేకి క్యారీ అయ్యి నిద్ర తక్కువైపోతుంది, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మూలన బింజ్ ఈటింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే స్ట్రెస్ఫుల్గా ఆ స్ట్రెస్ తగ్గించుకుంటాక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. కొంతమంది అసలు ఏం తినకుండా స్టార్ట్ చేసేసుకుంటారు, పొట్టంతా మార్చేసుకుంటారు. కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. సో ఎలా బయటికి రావాలి? నిజంగా మనం చాలా 10లో 10 మెంబర్స్ చేస్తారు, ఎగ్జెప్షన్ ఏం లేదు ఎవరికి కూడా. మీరు చెప్పిన 2 కేసెస్, ఈ స్ట్రెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం. ఇవాళ ఏదో ఇష్యూ అయింది ఆఫీస్ ఆర్ పర్సనల్ లైఫ్లో, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. ఆఫీసులకి వెళ్ళాలనిపించకపోవడం, చదవాలి అనిపించకపోవడం, కాలేజెస్కి వెళ్ళకపోవడం, లేదంటే ఇంట్లో పార్ట్నర్స్తో పిల్లలతో సరిగ్గా మాట్లాడకపోవడం,
ఈ క్యారీ ఫార్వర్డ్నెస్ని బయటపడాలి అంటే అంటే స్పెషల్గా ఏదన్నా మెడిటేషన్ టిప్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ముద్రాస్ ఉన్నాయి, ప్రాణాయామ ఉంది, కాన్షియస్ లివింగ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముందు మీ సంకల్పం తీసుకోండి. నాకు ఐ వాంట్ టు బి లైక్ దిస్, ఇలాగ ఈ రోజు నుంచి నేను బతుకుదాం అనుకుంటున్నా. అసలు మీకు కాన్షియస్ థాట్ రానప్పుడు మీరు రన్నింగ్లోనే ఉంటారు. సో మీకు కాన్షియస్గా మీకు మీరు ఫీల్ అవ్వాలి, ఓకే రిలాక్స్. మనకి మనమే కౌన్సిలింగ్ చేసుకోవాలి. నాట్ ఎవరో వస్తారు మనకి చెప్తారు కాదు, మనకి మనమే. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే 5 minutes లేట్ అయితే ప్యానిక్ అయిపోయి కొంతమంది అలా చేస్తుంటారు. 5-10 minutes మనకి బయట ట్రాఫిక్ ఉంటుందని తెలుసు, ఎక్స్ట్రా 10 minutes ముందు బయలుదేరాలి నీకు ఆ స్ట్రెస్ తగ్గాలి అనుకుంటే. లేదు లేట్ అయినా పర్లేదు, జస్ట్ రిలాక్స్. మనం ఏం చేసినా కూడా టైంకి వెళ్ళాల్సిన టైంకి వెళ్తాం, బికాస్ అది ట్రాఫిక్ అనేది మన చేతిలో ఉండేది కాదు. అలాగే ఏదైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి ఇప్పటి నుంచి ఇంబైబ్ చేయాలి, అంటే చెప్తూ ఉండాలి వాళ్ళకి ఈ రోజు ఫినిష్. అందుకోసం మనకి ఇప్పుడు ఇదివరకు ప్రేయర్స్ ఉండేవి జస్ట్ ఫర్ రిలాక్సేషన్. అంటే ప్రతి ఒక్కరికి మెడిటేషన్ ఇలా కళ్ళు మూసుకుని చేయాలి, ధ్యానం చేయాలి అవన్నీ తెలియకపోవచ్చు. కానీ బాగా పెద్ద వర్షం వచ్చిన బయట ఒక మంత్రం చెప్పేవారు, అంటే ప్రేయర్ చేయించేవాళ్ళు. భోజనం చేసే ముందు ఒక ప్రేయర్ చేయించేవాళ్ళు అమ్మమ్మలు ఉన్నప్పుడు. ఆ అర్జున పాల్గొన ఇలాగ చెప్పేవారు కదా, అంటే భయపడకుండా ఉంటామని. అదే హనుమాన్ చాలీసా చదివించేవారు భయపడుతున్న పిల్లలకి. అందరూ ఒకలాగే యాటిట్యూడ్ ఉండదు. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ సపోర్ట్స్. మీ రిలీజియన్ ఏదైతే దాని తగ్గట్టుగా కొన్ని ఉంటాయి. అవి అప్పుడు ఎందుకు చెప్పేవారంటే స్లో లివింగ్, అప్పుడు స్లో లివింగ్ ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ లివింగ్లో మీకు దేనికి టైం ఉండట్లేదు. అవును అవును. అట్లీస్ట్ కాన్షియస్గా పిల్లల్ని 8 hours అయినా నిద్రపోనివ్వండి. ఎంతోమంది ఇప్పుడు కౌన్సిలింగ్కి వస్తుంటూ ఉంటారు. అంటే యోగా అనగానే నాకు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆసనాలే చెప్పను, అసలు ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి కనుక్కుంటాను. యంగ్స్టర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, మోస్ట్ ఆఫ్ ద పిల్లలు 10th classకి ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తుంటూ ఉంటాయి. ఎందుకు నాన్న అని కూర్చోబెట్టి మాట్లాడితే దే ఆర్ స్లీపింగ్ 6 hours, ఓన్లీ 6 hours 5 hours. ఎక్కడ రిపేర్ అవుతుంది? నిద్ర అనేది ఫర్ రిపేర్, బాడీ రిపేర్ చేస్తుంది. లోపల ఉన్న ఆర్గాన్స్, సెల్స్, కొత్త సెల్స్ ఫామ్ అవ్వటము, నెక్స్ట్ డేకి బాడీ రిపేర్ అవుతుంది. కానీ దానికి అంత టైం ఇవ్వకపోతే అది రిపేర్ అవ్వట్లేదు, నెక్స్ట్ డేకి ఓవర్లోడ్ అయిపోతుంది. సో దట్ పర్టికులర్ బాబు యంగ్ ఇంకింత తీసుకోలేని స్టేజ్లో, బట్ ఎగ్జామ్ టెన్షన్ ఉంది, రేపటికి పోర్షన్స్ ఉన్నాయి, ఆ స్ట్రెస్ క్యారీ చేస్తున్నారు. సో మనం ఏం చేయాలంటే ఇంటికి రాగానే 1 hour ముందు నో బ్లూ స్క్రీన్స్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇప్పుడు మొబైల్. యా ఎస్, మనం నిజంగా అనుకుంటాం అస్సలు చూడొద్దు, 9-9:30 తర్వాత చూడొద్దు అని. ఏదో జస్ట్ క్యాజువల్గా అలా పట్టుకుని 11-12 అరే 1 అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అది తెలియకుండానే జరుగుతుంది ఝాన్సీ. ఏంటంటే కాన్షియస్గా 1 hour ముందు, ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ఆల్సో, పడుకునే ముందు ఏ మూడ్ అయితే క్యారీ చేస్తామో దాన్ని బట్టి నిద్ర ప్యాటర్న్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక డిస్టర్బ్డ్ మూవీ కానీ ఫైటింగ్ బ్లడ్ షెడ్ చూస్తే అది ఖచ్చితంగా మీ నిద్ర మీద ఇంపాక్ట్ ఉంటుంది, మంచి నిద్ర పట్టదు. అలాగే నాజిల్స్ ఏవైతే ఉన్నాయో, నాజిల్ బ్లాక్ ఒకటి ఉంటుంది, ఒక నాస్ట్రిల్, 2. ఇది అంటే మనం యోగాలో కూడా ప్రాణాయామాలు చంద్రబేడన, సూర్యబేడన, లెఫ్ట్ నాస్ట్రిల్ని దీన్ని మూన్ అంటాం, రైట్ నాస్ట్రిల్ని సన్. అంటే ఇక్కడ నుంచి చల్లగాలి, ఇక్కడ నుంచి వేడి గాలి, ఇడా పింగళ ఇలాగా దాని బ్రీదింగ్ని అలాగా డిసైడ్ చేస్తాను. సో ఒక నాస్ట్రిల్ బ్లాక్ ఉంటుంది. సో యోగా అనగానే పొద్దునే చేస్తారు, 1 గంట చేస్తారు అయిపోయింది అనుకుంటారు. అట్లా ఏం ఉండదు. నన్ను అడిగితే నైట్ పడుకునేటప్పుడు మీరు ఏదైతే ప్రాణాయామ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది డే మొత్తంలో. అప్పుడు ఈ నైట్ సూర్య నమస్కారాలు చేయమని కాదు, అప్పుడు సింపుల్ స్ట్రెచెస్, బాడీ అంతా టయర్డ్ అయిపోతుంది. ఎవరికైనా కాలు నొప్పో, చేయి నొప్పో, ఇంకే నొప్పి ఉన్నా కూడా ఎప్పుడు తెలుస్తుంది? బెడ్ మీద అలా పడుకున్నప్పుడు నొప్పులన్నీ బయటకు వస్తాయి. సో రిలాక్స్ అయినప్పుడు. అప్పుడు ఏం చేయాలి? పడుకోవద్దు, నిద్ర పట్టదు నొప్పులతో. అప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవద్దు. కూర్చుని కొన్ని ఆసనాలు, స్పైన్ స్ట్రెచెస్, హ్యాండ్, ఇలా సింపుల్గా ఈ రొటేషన్ చేసినా కూడా దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఓకే, ఆ ఎక్సర్సైజ్ కూడా మన చేతులకి నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా హ్యాండ్ రొటేషన్ చేస్తాం మూలన రిలాక్స్ అవుతుంది. అలాగే నాజిల్ బ్లాక్
కొంతమందికి ఉంటుంది. ఎక్కువ ఉంటే మనకి కోల్డ్ ఉంది, ఓహో నాజిల్ బ్లాక్ అని నాజిల్ మామూలుగా లైట్గా ఉంటుంది, అప్పుడు మనకి తెలీదు. ఆ నాజిల్ బ్లాక్తో మనకి సౌండ్ స్లీప్ రాదు, డిస్టర్బ్ స్లీప్, చెడ్డ కళలు, ఇవన్నీ దీనికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. అవునా, మనం ఎలా పడుకుంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, నాజిల్స్ క్లియర్ ఉన్నాయా దాని మీద కూడా డిపెండ్. మీరు ఆక్సిజన్ సప్లై, చాలా మంది లంగ్స్ బ్రీదింగ్ అనగానే అలా అనుకుంటారు. ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి అవ్వాలి. ఓకే, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి, కళ్ళని రిలాక్స్ చేయాలి. ఐ నర్వ్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. సో ఐస్ యూజువల్లీ టర్మినాలజీలో కొంతమంది కెమెరాస్ కింద అంటారు. సో పొద్దు నుంచి విజువల్స్, సన్, డస్ట్, ఎవ్రీథింంగ్ క్యాప్చర్ చేసి బ్రెయిన్కి పంపిస్తుంది. బట్ దిస్ ఇస్ గెటింగ్ స్ట్రెయిన్. సో కళ్ళు, పాదాలు, మీరు ఇదివరకు పద్ధతిలో అది కూడా దిష్టి తీసినప్పుడు కళ్ళు, పాదాలు రెండు కడుగుతారు. ఆ రెండు కడిగేసరికి వెంటనే రిలాక్స్ అయిపోతుంది బాడీ. దర్ ఇస్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. సో అందుకోసమని ఎంత ఎక్స్టెంట్ దీంట్లో కరెక్ట్ ఉంది, సైంటిఫికలీ ప్రూవెన్ ఇవన్నీ పక్కన పెడితే, మీరు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఫీలింగ్ బెటర్ లైక్ దిస్. నాకు డే మొత్తంలో యోగా చేసింది డిఫరెన్స్, పడుకునే ముందు జస్ట్ ఫ్యూ స్ట్రెచెస్, ప్రాణాయామ, లైట్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ మంచి నిద్ర తెప్పిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్గా లేస్తా. ఓకే, సో ఇప్పుడు నాకు కొంచెం ఐస్ రిలాక్స్ అవ్వాలి మార్నింగ్ నుంచి అంటే, ఓన్లీ నాట్ ఫర్ మీ యాజ్ అన్ యాంకర్గా, ఈ కెమెరాస్ ఎక్కువ లైటింగ్ ఫేస్ చేసేవాళ్ళు, ఆర్ ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్స్ కూడా 24/7 ఆ లైట్స్ అలా వెళ్తూనే ఉంటాయి ఆ ఫ్లోర్స్లో, స్క్రీన్ చూస్తుంటారు, దట్టు చాలా స్ట్రెయిన్ అవుతాయి కదా. ఏదైనా చిన్న టిప్ చెప్తారా మా అందరి కోసం? ఐబాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి జాన్సీ, ఇలానే కూర్చోవచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళు కిందకి వెళ్ళి కింద కూర్చుని మ్యాట్ వేసుకుని ఏం అవసరం లేదు. సో ఏంటంటే ఇలా స్ట్రైట్గా కూర్చుని ఐబాల్ని లెఫ్ట్కి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, ఇది మనం రోజు చెయ్యం. టు సమ్ డిగ్రీస్ మాత్రమే తిప్పుతాం. అవును, అంతకు మించి మనం తల తిప్పుతాం తప్ప ఐబాల్ తిప్పాం. బట్ ఐస్ తిప్పాలి, లెఫ్ట్కి, రైట్కి, అలాగే పైకి, కిందకి. ఓకే, అలాగే రొటేషన్ 1 2. ఇనీషియల్గా హెడేక్ వస్తుంది, ఎందుకంటే మనం ఇలాగ తిప్పం. హెడేక్ అంటే సివియర్ హెడేక్ కాదు, కొంచెం అనేసి, బికాస్ అది మనకి అలవాట్లేంది. చేయగా అలవాటు అయిపోతుంది. ఇది బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఇది జస్ట్ ఆ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ ఐస్ కాదు, బ్రెయిన్కి కూడా. సో ఇది మంచి ఎక్సర్సైజ్, విజన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, టీవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి. దీంతో పాటు నేత్ర శుద్ధి. నెక్స్ట్ టైం మీరు వస్తే ఇంకా వాళ్ళకి క్లియర్గా చూపిద్దాం. నేత్ర శుద్ధి అంటే యోగా ఐ కప్స్ లాగా ఉంటాయి, లేదంటే చిన్న బౌల్లో కళ్ళు ఇలా పెట్టి వాటర్లో క్లీన్ చేసుకుంటారు కదా. సో లోపల ఉన్న డస్ట్ అంతా తీసేసి రిలాక్స్ చేస్తుంది. ఎలా అంటే డైలీ చేసుకోవచ్చు, అది డైలీ చేసుకోవచ్చు, వీక్లీ థ్రైస్ చేసుకోవచ్చు, మీకు టైం ఉన్న దాన్ని బట్టి. ఈ ఐ ఎక్సర్సైజ్ అయితే మీరు రోజు చేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనకి ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అన్నప్పుడు కూడా ఫస్ట్ ఇండికేషన్ మీ కళ్ళు. అవునా, తెలుస్తుందా మనకు? తెలుస్తుంది. పెయిన్ గా ఉండడం అలాంటి సింప్టమ్స్ అంటే ఇట్లా మూవ్ చేయలేరు మొత్తంగా, నర్వస్ కంప్లీట్ కంట్రోల్ తప్పటమే కదా స్ట్రోక్ అంటే, నర్వస్ మీద. సో ఇలా మూవ్ చేయమంటే వాళ్ళు మొత్తంగా తిప్పలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే దే నీడ్ టు రష్ టు ద హాస్పిటల్. ఓకే, అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా వెళ్ళంగానే ఫస్ట్ చెక్ చేసేది ఏంటి, ముక్కు మీద వేలు పెట్టమంటారు, కొంతమంది పెట్టకుండా పక్కకి వెళ్ళిపోతారు. ఇది కోఆర్డినేషన్ మిస్ అవ్వటం అంతే. ఈ ఎక్సర్సైజ్ అన్ని మనకి ఇండికేషన్స్ అనమాట, ఓకే వీళ్ళకి స్ట్రోక్ వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే పారాలిసిస్ రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం నేర్చుకోవాలి మనం ఇంట్లో. ఓకే, అంటే ఎలా అయితే మనం డైలీ వర్క్స్ చేసుకుంటామో ఆ డైలీ వర్క్స్ తో పాటుగా యోగా కూడా. ఇప్పుడు వర్టిగో పేషెంట్స్ ఉంటుంది, వర్టిగో అంటే తల తిరుగుతూ చెవు దగ్గర వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి అంటే ద బెస్ట్ టైం యాజ్ సూన్ యాజ్ యూ వేకప్, బెడ్ మీదే కొన్ని చేయాలి. చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఐస్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లియర్గా చెప్తున్నాను. అమ్మమ్మలు నానమ్మలు నిద్రలేగంగానే పూర్వం అంతా చేతులు రబ్ చేసి తప్ప కళ్ళు ఇలా తెరిచి మనలాగా మొబైల్ చూసేవారు కాదు. ఎందుకు వార్మ్ చేసేవారు చేతులు రబ్ చేసుకుని అంటే, రాత్రి 8 hours మన కళ్ళు మూసి నర్వ్స్ అని రిలాక్స్గా ఉన్నాయి. సో కళ్ళు ఇలా సడన్గా తెరవసరికి ఇట్ వుడెంట్ బి ఎ షాక్ ఫర్ ద ఐస్. సో అందుకోసం ఇట్లా రబ్ చేసి ఇట్లా మన చేతులు మనం చూసుకుని స్లోగా ఓపెన్ చేసేవారు. అంతగాని కంగారుగా పైన లేసి బాత్రూమ్కి వెళ్ళిపోటాకి, యూనో మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ రావటానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే సడన్గా లేగద్దు. ఆల్రెడీ పేషెంట్స్ అనుకోండి, హార్ట్ పేషెంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ ఫర్ ఎ సెకండ్. మీరు నిద్ర లేసినప్పుడు ఒక సైడ్ తిరిగి కూర్చుని
రబ్ యువర్ పామ్స్, కళ్ళు ఇలా వెంటనే తెరవకూడదు, అలాగే మొబైల్స్ చూడొద్దు. ఇలాగ కాసేపు వార్మ్నెస్ అలా ఉంచి ఓపెన్ చేసి ఒక నిమిషం ఒక సైడ్ తిరిగి కూర్చొని అప్పుడు లెగిస్తే దాట్ విల్ బి సేఫ్. ఓకే, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఫాస్ట్ అయిపోయామేమో మనం కదా. అంటే ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది కొంచెం స్లోగా, డేని స్లోగా చేద్దాం. మరి అసలు ఏం చేస్తున్నాను కూడా అర్థం కావట్లేదు డైలీ. నా సిచ్యువేషన్ అందరికీ ఉండొచ్చు మేబీ. అందరికీ ఉంటుంది ఝాన్సీ. ఇప్పుడు నాది కూడా క్లాసెస్ ఇవన్నీ బిజీ ఇవన్నీ ఉంటాయి, దీన్ని ఆపలేం మనం. మనం ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ యూనో ఫుడ్ కోసమే కదా ఇవన్నీ కష్టపడేది. ఎండ్ ఆఫ్ ద డే మనకి జాబ్ లేకపోతే అవ్వదు, మనం సడన్ గా స్లో లివింగ్ అంటే కుదరదు. సో ఏం చేయాలి, అందుకోసమని మనం ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే, రేపటి సంగతి. అసలు నిజంగా చెప్పాలంటే అది ఎప్పుడో మానేసాం మనం అందరం. రేపేదో అవుతుంది, ఈ రోజు చేసిన వర్క్ రేపేదో మనకి క్రెడిట్స్ అనో మనీ అనో ఇంకేవో బెనిఫిట్స్, దానికోసం ఎదురు చూడమే తప్ప ఇప్పుడు చేసే ప్రెజెన్స్ లో అయితే చాలా మంది ఉండట్లేదు, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా. ఆ ప్రెజెన్స్ అనేది కోల్పోతున్నాం. ఇప్పుడు ఈ నిమిషంలో జీవించండి అని చెప్తుంటారు కదా, పాస్ట్ కాదు ఫ్యూచర్ కాదు అని చెప్పి. అదే తగ్గిపోతుంది. అదే అంటున్నా, ఇది థాట్ ప్రాసెస్, మనం ఆలోచించే తీరు. ఈ ఒక్క యోగా చేస్తే అది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను ఎందుకు అంటే క్వశ్చన్ మీరు స్టార్ట్ చేసింది యోగా మూలన వెయిట్ రిడక్షన్, యోగా మూలన ఇది అయిపోతుందని కాదు. యోగా మూలన ద హోల్ మీ ఆలోచించే తీరు, మీ లైఫ్ స్టైల్ అన్నీ మారుతాయి. ఓకే, కానీ అది సరిగ్గా స్టార్ట్ చేయాలి. ఓన్లీ మేము ఆసనాలు చేసేస్తున్నాం, సూర్య నమస్కారాలు చేసేస్తున్నాం, ఫినిష్ యోగా అంటే కాదు. అసలు ఏముంటుంది మ్యామ్ యోగా అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి? నిజంగా మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫ్యాన్సీ థింగ్స్ వస్తున్నాయి అనమాట. రీల్స్లో కానీ ఏదైనా మేబీ వ్యూస్ కోసం చేస్తున్నారు, లేకపోతే ఏంటి ఇలాంటిది కూడా ఒకటి ఉందా యోగాలో, అసలు ఇలా పెట్టేసి టోస్ మీద నించొని, లేకపోతే టోటల్ బాడీని లిఫ్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తారు. అలాంటివన్నీ ఎప్పుడు జగ్గి వాసుదేవ్ గారి ఇంటర్వ్యూ చూస్తూ ఆయన అంటున్నారు, మోడర్న్ యోగా ఇస్ మోర్ లైక్ జిమ్నాస్టిక్స్, యోగా అనేది అది కాదు. యోగా ఇవన్నీ కూడా మంచిదే, బ్యాలెన్సింగ్ చేస్తున్నావా ఓకే, నీకు ఆ కెపాసిటీ ఉంది. కానీ అందరూ చేయగలరా? చేయలేరు. సో ఎస్పెషల్లీ మనది హిమాస్ యోగా, అసలు నేను యోగా స్టార్ట్ చేస్తాక ముఖ్య ఉద్దేశమే ఏ వయసు వాళ్ళైనా ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మీరున్న చోట యోగా చేసుకోవచ్చు. ఓకే, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసాం చాలు. మీకు నిజంగా హెల్త్ బెనిఫిట్స్ బేసిక్ యోగాలోనే ఎక్కువ ఉంటాయి. అడ్వాన్స్ యోగాలో మీ టాలెంట్, మీకు విల్ పవర్, మీకు ఎంత బ్యాలెన్సింగ్ అవుతుందో చెక్ చేసుకుంటే తప్ప దాని నుంచి పెద్దగా హెల్త్ ప్రయోజనాలు ఉండవు. బేసిక్గా ప్రాణాయామ, బ్రాహ్మరి ప్రాణాయామ, నాడి శుద్ధి, ఆర్ బేసిక్ త్రికోణాసనం, వృక్షాసనం, ఇవి చాలు మన హెల్త్ బాగుంటాకి. ఇంతకన్నా అవసరమే లేదు. దాని తర్వాత నుంచి మీకు ఇన్స్టాగ్రామ్ చూసి గుడ్, వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ దాన్ని చూసి మనం అలాగే చేస్తేనే యోగా అనేది మాత్రం వచ్చేసింది, అది రాకూడదు. అండ్ పీపుల్ ఎలా అంటే ఇప్పుడు సమ్హౌ బెల్లీ ఫ్యాట్ ఉంటే హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ ఇన్స్టాలో సర్చ్ చేయడం, టాప్ ఏవైతే వ్యూస్ వస్తాయో లేకపోతే ఏదైతే అది ఫాలో అవుతూ ఉంటారు. అదే ఝాన్సీని అంటాను, మనకి పొట్ట ఉంది, ఎందుకు వచ్చింది? తినడం వల్ల, డెలివరీ తర్వాత అందరూ తింటే రాదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా పొట్ట ఉంటుంది. ఓకే, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఉన్న పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అండ్ ఫ్లాట్ పొట్ట ఎవరికి ఉండదు. వాళ్ళలాగా నుంచున్నంతసేపు అలా కాన్షియస్గా ఉంటారు, కానీ బుజ్జి బేబీస్ దగ్గర నుంచి అందరికీ ఇంత పొట్ట ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మనం ఎక్కడో స్క్రీన్స్ మీద చూసి మనం కూడా అట్లాగా అది స్ట్రెస్ తీసుకుంటున్నాం, అలా ఉండదు. ఇప్పుడు ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ వాళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళ వెనకాల ఒక 10 మంది వర్కౌట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత తినాలి, ఎన్ని గ్రాములు తినాలి, బాడీ మసాజెసే కానీ ట్రీట్మెంట్సే కానీ అన్నీ తీసుకుంటే. సో మనంతో వాళ్ళకి కంపారిజన్ లేదు. ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత ఉమెన్ గోస్ త్రూ సో మెనీ చేంజెస్. సో నువ్వు పొట్ట వర్కౌట్ చేయండి, గుడ్, కానీ ఇలాగ అవ్వాలి అని మాత్రం స్ట్రెస్ తీసుకోవద్దు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. పొట్టని కాదు, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది ఓవర్ నైట్ రాదు, తగ్గటం కూడా కొంచెం టైం పడుతుంది. సో కన్సిస్టెన్స్గా చేయాలి. రిజల్ట్ మనకి ఎక్స్పెక్టేషన్తో చేస్తే అప్సెట్ అయిపోతాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యోగా. సో యోగా అనేది మన లైఫ్లో డైలీ ప్రాక్టీస్ లాగా చేసుకోవాలి తప్ప ఎప్పుడో వెయిట్ గెయిన్ అయినప్పుడు లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు. ఇది మన లైఫ్ స్టైల్లో ఒక హ్యాబిట్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటాం అండ్ స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్.
Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.